హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ డే ఫ్రమ్ కరీంనగర్. ఈ వీడియో ఏంటో మీకు ఆల్రెడీ తమిళ చూస్తే అర్థమైపోతుందండి. ఈ వీడియో వచ్చేసి వైజాగ్ బీచ్. నేనైతే ఎప్పటి నుంచో అడుగుతే ఆఖరికి మా ఆయన బర్త్డేకి వచ్చింది. సో బర్త్డేకి వచ్చమని చెప్పేసి మేమైతే వైజాగ్ బీచ్కి అయితే వెళ్దామని అప్పటికప్పుడు అట్లా ఫిక్స్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యామండి. చాలా మంచిగా అనిపించింది ట్రిప్ టోటల్గా అయితే. చూసారా ఇదంతా బీచ్ అండి టోటల్గా. ఈ వీడియో మీరైతే చూడబోయే ముందు ఒక వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అండ్ డెఫినెట్గా మీకు ఈ వీడియోలో ఏం నచ్చిందో ఒకసారి అయితే నాకు కమెంట్ చేయండి. అండ్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఇప్పుడైతే మన వైజాగ్ వీడియోలోకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఓకే, గెట్ రెడీ. మేమైతే ఫస్ట్ కరీంనగర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్లీ కరీంనగర్ నుంచి మనకి వైజాగ్కి డెఫినెట్గా ఒక 600 కిలోమీటర్స్ అయితే పడుతుందండి. డెఫినెట్గా మనం రూట్ వైజ్ ఉంటుంది. మనకు 2 రూట్స్ అయితే ఉన్నాయండి. వరంగల్ నుంచి లైక్ భద్రాచలం ఆత్మకూరు నుంచి కూడా మనము వెళ్ళొచ్చు. అండ్ ఇంకొక రోడ్ ఏంటంటే మన కరీంనగర్ నుంచి జనగాం, సూర్యాపేట, కోదాడ నుంచి విజయవాడ నుంచి మనమైతే వైజాగ్ వెళ్ళొచ్చు. 2 రూట్స్ ఉన్నాయి. మేమైతే ఏమంటారు జనగాం, సూర్యాపేట ఇవన్నీ విజయవాడ నుంచి అయితే వచ్చినాము. ఎందుకు అలా ఆ రూట్ నుంచి వచ్చినామంటే మనకి చెప్పాలంటే వరంగల్ రూట్ నుంచే మనకి డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, బట్ హవర్స్ అనేది సేమ్ ఉంటుంది. ఒక ½ అవర్ డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు జనగాం నుంచి వస్తే మాత్రం మనకు 665 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో మేము ఎందుకు ఈ రూట్ నుంచి వచ్చినామంటే ఈ రూట్ నుంచి మెయిన్ సిటీస్ అయితే ఉంటాయి. అండ్ మీకు ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మేమైతే ఈవినింగ్ బయలుదేరినామండి ఈ ప్లేస్ నుంచి. సో 665 కిలోమీటర్స్ అంటే దాదాపు మనకి 12 అవర్స్ కన్నా ఎక్కువనే మనకి పడుతుంది. సో మేము ఈవినింగ్ బయలుదేరినాం కాబట్టి ఈవినింగ్ టైంలో 12 అవర్స్ అంటే మనకు నైట్ అయిపోతుంది కదా. సో అవునా అలా కాబట్టి మేము మెయిన్ సిటీస్ చూస్ చేసుకొని సిటీస్ నుంచి వెళ్తే మనకి సేఫ్గా వెళ్ళొచ్చు మనం కూడా. సో అందుకే మేమైతే కరీంనగర్ నుంచి జనగాం, విజయవాడ ఆ రూట్ నుంచి అయితే వచ్చినాం మేమైతే. అండ్ మధ్యలో అయితే మేము మా మమ్మీ వాళ్ళని పికప్ చేసుకొని ఇలా ఫ్యూయల్ చెకప్ అన్నీ చెక్ చేసుకొని ఎంత పడుతుంది మనం అనేది కూడా చెక్ చేసుకొని మేమైతే హాయిగా బయలుదేరినాము. విజయవాడ అంతా రూట్ కవర్ చేసుకొని మేమైతే మధ్యలో ఒకసారి ఆగినామండి. ఎందుకంటే లేట్ నైట్ కదా, పడుకోవడానికి అయితే ఒక దగ్గర ఆగినాము. తర్వాత అప్పుడైతే మనకి ఇట్లా వర్షం పడ్డది, నాకు చాలా మంచిగా అనిపించింది. అలా నేనైతే వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ మార్నింగ్ అయితే మేమైతే రీచ్ అయిపోయామండి. మాకు దాదాపు 8 అయిపోయింది. చూస్తున్నారు అండి వైజాగ్ అయితే వచ్చినాము. వైజాగ్ వచ్చినాక అసలు ఎక్కడుంది బీచ్ అని చాలా అనుకున్నాను నేను. ఇలా ఎంటర్ అయిపోయినాము. సూపర్ అంటే సూపర్ ఉంది బీచ్, నాకు చాలా నచ్చింది. చూస్తున్నారా ఇది వచ్చేసి మా రూమ్ వ్యూ అండి. వచ్చినాం, పైకి వెళ్ళినాం, రూమ్ అంతా తీసేసుకొని మా రూమ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మా రూమ్ అయితే చాలా బాగుంది. మంచి రూమ్ తీసుకున్నాడు మా బావ అయితే. నాకు మంచి హ్యాపీగా అనిపించింది ఇలా రూమ్ నుంచి ఇట్లా బీచ్ వాటర్ చూద్దామని. నాకు మళ్ళీ ఎప్పుడెప్పుడు బీచ్లోకి వెళ్ళాలని కూడా చాలా అనిపించింది అసలు. మా అందరికన్నా ముందైతే మా పాప అయితే ఫస్ట్ రెడీ అయింది. నాకన్నా మా పాపకి ఇంకా బీచ్ వాటర్లో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. మెయిన్గా ఇంకా తను హ్యాపీగా ఫీల్ అవుతుందనే తీసుకొచ్చినాం మేమైతే. ఫస్ట్ తనకు తెలియదు, తర్వాత మేము కార్లో బయలుదేరేటప్పుడు బీచ్ అని చెప్పిన తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. మేమైతే ఫాస్ట్గా రెడీ అయిపోయినాము. అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు కదా, సో కిందికి అయితే వెళ్ళి ఫస్ట్ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాము. అంతకన్నా ముందు మీకు ఒకసారి అయితే మా రూమ్ అంతా ఎలా ఉందో మీకైతే ఒకసారి చూపిస్తాను. ఒకసారి అయితే చూడండి. మేము రూమ్లోకి వచ్చే ఫ్రెష్ అప్ అయినా మంచిగా మూవీ చూస్తుంది కదండి. మా హస్బెండ్ మంచిగా మూవీ చూస్తున్నాడు, బాహుబలి మూవీ వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చారండి. రూమ్కి అలా 2 వాటర్ బాటిల్స్. మీకు తెలియకపోతే దాదాపు ఏ రూమ్స్కి మనం ఇట్లాంటి రూమ్స్ తీసుకున్నా మనకి మంచి కెటిల్, కాఫీ అవన్నీ షుగర్ అన్నీ ఇస్తారు. లైక్ 2 వాటర్ బాటిల్స్ ఇస్తారు. మనకి వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి 2 అయితే ఇచ్చారు. అండ్ కబోర్డ్స్, మిర్రర్ అన్నీ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి ఫోన్ అండి. ఏదైనా ప్రాబ్లం అయితే మనం ఏదైనా ఆర్డర్ చేయాలనుకున్నా కానీ చక్కగా కాల్ చేయొచ్చు. మనకి ఈ రూమ్లో వచ్చేసి మాకైతే 2 బాల్కనీస్ వచ్చాయండి. నాకైతే చాలా నచ్చింది. అండ్ ఒక బాల్కనీ ఏమో పక్క హోటల్ కనిపిస్తుంది, ఇంకో బాల్కనీ ఏంటంటే టోటల్ పెద్ద వ్యూతోని బీచ్ అయితే కనిపిస్తుంది, సముద్రం. చాలా నచ్చింది నాకు అసలు ఈ రూమ్ అనేది. మేమైతే చెప్పాలంటే 1 డే స్టే చేసినాము ఇక్కడ. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ అనేది నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. వైజాగ్లో ఎలా తిరగాలి అంటే ఏమేమి విజిట్ చేస్తే బాగుంటుంది, ఎన్ని విజిట్ చేయాలి అని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేస్తాను. అంతలోపు నాకు ఈ డే అనేది ఎట్లా గడిచిపోయింది అనేది మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. లైక్ మేము ఏంటంటే కరీంనగర్ నుంచి వైజాగ్ ఎలా రీచ్ అయ్యాం, మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము అనేది కూడా మీకు చూపిస్తున్నాను. ఇదైతే మాకు టోటల్ రూమ్ అండి. రూమ్ నుంచి మేమైతే కిందికి వచ్చేసినాము. ఫస్ట్ మేమైతే
తీసుకురాలేదు. ఎందుకంటే హోటల్ మాకు ఎక్కడ అంటే జస్ట్ బీచ్కి అంటే బీచ్ ఎదురుగానే ఉంటుంది హోటల్ మాది. సో కార్ అయితే అక్కడనే పార్క్ చేసినాము. ఎందుకంటే ఫస్ట్ మేమైతే ఆర్కే బీచ్ అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. ఇది చూసారా టెంపుల్ అండి. టోటల్గా నాకు చాలా నచ్చింది టెంపుల్ అంతా కూడా. ఆ పక్కనే ఇదైతే కొబ్బరి బొండం ఉంది, బాగుంది కొబ్బరి బొండం ఇదంతా కూడా. అండ్ టెంపుల్కి అయితే ఎందుకు వెళ్ళామంటే మా బావ బర్త్డే, సో అందుకే మేమైతే టెంపుల్కి అయితే వెళ్ళాము. సో టెంపుల్కి వెళ్ళి మా పాప అసలు కొబ్బరి బొండం అంటే ఇష్టము, సో కొబ్బరి బొండం తాగుదామని చెప్పింది. అండ్ మీకైతే ఇంకా మా బావ బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. ఎలా ఉన్నాయో మీరైతే చెక్ చేయండి, చూడండి నెక్స్ట్ వీడియో. మీరు చూస్తున్నారు కదా ఇట్లా మా మమ్మీ డాడీ ఆ షోరూమ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అంతా అక్కడ చూస్తున్నారా ఎదురుగా రెడ్ మెరూన్ కలర్ బెజవాడ అని చెప్పేసి ఉన్నది. ఆ హోటల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ పెద్ద షోరూమ్ ఉంది, ఎంజీ షోరూమ్, అది చూసుకుంటూ వెళ్ళాము. దాని గురించి మాట్లాడుకుంటూ ఎంత పెద్దగా ఉందో అసలు షోరూమ్ అయితే. ఇది చూసారా లోపల హోటల్కి అయితే వచ్చేసినామండి. బాగుంది హోటల్. ఇది మా హోటల్కి ఐ మీన్ మేము ఉన్న స్టేకి దగ్గరనే ఉంది. ఆర్కే బీచ్ ఎదురుగానే ఉంది ఈ హోటల్. మీరు ఇఫ్ ఇన్ కేసు వెళ్ళినట్టయితే ఇది తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది అసలు. వైజాగ్ పూరి చేతి కాలుతుందా? నేను చిన్ననే తింటా. మోక్ష మేమైతే రవ్వ దోశ అయితే ఆర్డర్ ఇచ్చాను. నాకు చాలా ఇష్టం రవ్వ దోశ. అండ్ అన్ని ప్లేస్లో అయితే ఇది దొరకదు కదండి, సో అందుకే ఇదైతే నేను ఆర్డర్ చేశాను. నేను మా మమ్మీ అయితే రవ్వ దోశ తిన్నాము, చాలా నచ్చింది నాకు, చాలా బాగుంది. టేస్ట్ అయితే చక్కగా చేసిర్రు, చూడండి ఒకసారి. చాలా బాగుంది దోశ అయితే, రవ్వ దోశ. అండ్ నెక్స్ట్ మేమైతే వేరే ఐ మీన్ బీచెస్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయినాము. అండ్ మీకు ఒకటి చెప్దాం అనుకున్నా, మనం ఎప్పుడు కానీ పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అలాంటి దగ్గర కూడా ఫుడ్ తింటాం కదా, అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసెస్లో కూడా ట్రై చేయాలి, చాలా బాగుంటుంది ఫుడ్. ఐ మీన్ టిఫిన్స్ అలాంటివి కూడా. మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదా వెనకాల బీచ్ వచ్చేసిందండి, ఎదురుగానే ఉంది. మేము తిన్న ఐ మీన్ టిఫిన్ సెంటర్ ఎదురుగానే ఇలా బీచ్ అయితే ఉంది. బీచ్కి పక్కన అసలు ఎన్ని పీజియన్స్ ఉన్నాయో అక్కడైతే నాకు చాలా నచ్చింది, ఫుల్ పీజియన్స్ ఉన్నాయి. అండ్ అక్కడ కూడా ఫుల్ ఇట్లా షెల్టర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. నాకైతే ఎప్పుడెప్పుడు బీచ్ దగ్గరికి వెళ్దామా అన్నట్టు అనిపించింది, అంత బాగుంది ఆ బీచ్. అట్లా సముద్రం అసలు ఎప్పుడు చూడం కదా దాదాపు, అట్లా ఒకటేసారి అట్లా చూసేసరికి నాకు చాలా నచ్చింది ఈ బీచ్ అంతా కూడా. అక్కడ ఏదో సెటప్ చేస్తున్నట్టున్నారు, ఏదైనా షూటింగ్స్ అలాంటివి కూడా ఇక్కడ బాగా జరుగుతాయి కదా, దానికోసం అయితే సెట్ చేస్తున్నట్టున్నారు. ఇంతలోపు మేమైతే బీచ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అండ్ అసలు మనము చెప్పులతోనైతే దాదాపు నడవలేమండి, చెప్పులు చేతిలో పట్టుకుందే చాలా వరకు బెటర్. నేనైతే ఫస్టే పట్టుకున్నా చెప్పులు చేతిలో. తర్వాత మేమైతే బీచ్ లోపలికి అయితే వెళ్తున్నాం. చాలా నచ్చింది నాకైతే బీచ్, చాలా నచ్చింది. డెఫినెట్గా వన్స్ ఇన్ వైల్ అందరూ అయితే చూడాల్సిన ప్లేస్ ఇది. ఎందుకంటే మనకు దగ్గరలో ఉంటుంది కదా, ఎక్కడికో వెళ్ళిపోతాం, గోవా బ్యాంకాక్ అట్లా వెళ్తాము, మనకు దగ్గరలోనే ఉంది. ఇంత నైస్ బీచ్ అయితే ఉంది, డెఫినెట్గా విజిట్ చేయాలి అందరూ అయితే. మేము మా ఫ్యామిలీ అంతా బీచ్లో ఎలా ఎంజాయ్ చేసినామో, ఎలా ఉంది వాటర్ అంతా కూడా మీరైతే డెఫినెట్గా ఒకసారి అయితే వాచ్ చేయండి టోటల్గా. మోక్ష అయితే చాలా ఎగ్జైట్మెంట్తో చూసిందండి, చాలా సంతోషంగా ఫీల్ అయింది. ఆ వాటర్ అదంతా చూస్తుంటే తను అసలు భయపడలేదు. ఒక్కొక్కసారి అలలు ఇట్లా వచ్చేస్తుంటే భయపడింది, అసలు చాలా ఎంజాయ్ చేసింది మోక్ష అయితే. నేను ఇక్కడ వీడియో అనేది డైరెక్ట్ పెట్టేశాను, ఎందుకంటే అక్కడ అలల చప్పుడు వాటర్ చప్పుడు అనేది వినాలి, చాలా మంచిగా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అనేది కూడా. అందుకే మీకు కూడా వీడియో అనేది పెట్టాను. అట్లా వినండి ఎంత బాగుందో సముద్రం, అలలు అంతా కూడా చాలా చక్కగా ఉంది. మీ పిల్లలతో కూడా డెఫినెట్గా ఇలా ఒకసారైనా వచ్చి వన్ డే అయినా వచ్చి మనం ఇట్లా అయితే ఎంజాయ్ చేయొచ్చు, అసలు తప్పేం లేదు ఇలా వచ్చి ఎంజాయ్ చేయడం. అసలు వాటర్ని చూసి అందరు చిన్నపిల్లలు అయిపోతారు కదండి, అట్లనే ఉంది అంత వీడియో కూడా. డాడీ కానీ మా బావ కానీ అందరం చిన్నపిల్లలు అయిపోయి వాటర్లో ఆడుకోవడం స్టార్ట్ చేసాము, చాలా మంచిగా అనిపించింది. మా మమ్మీ అందరం కూడా
మంచిగా స్పెండ్ చేసినాం. వాల్యుబుల్ టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసిన మార్కెట్ బీచ్ ఇదంతా కూడా చాలా బాగుంది బీచ్ అసలు. మోక్ష 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 దా 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 మమ్మీ నువ్వు రామా. మోక్ష డాడీ దగ్గరికి వెళ్ళు, డాడీ దగ్గరికి. మా పాపకి ఇసుకలో ఆడడం అంటే చాలా ఇష్టం. సో ఇసుకలో ఏదో చేద్దామని చేస్తుంది, మళ్ళీ అలలు వచ్చి ఆమె చేసినంతా కొట్టుకుపోతుంది. అట్లా ఉందండి. ఆ పైన చూస్తారు, ఇంతకుముందు డారో మాకు పెట్టిన ఒక ఏరోప్లేన్ అయితే పోయింది. చాలా మంచిగా అనిపించింది. కింద వాటర్, పైన ఇట్లా ప్లేన్ వెళ్ళడం చాలా మంచిగా ఉంది. ముగ్గురు చాలా మంది అందులోనే ఇట్లా స్నానాలు అంతా కూడా చేస్తున్నారు. మేము మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి దాదాపు తడవద్దు అనుకున్నాము, అసలు ఇంకా తడవాల్సి వచ్చింది. అసలు చిన్న పెద్ద అందరూ కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. పక్కకు చూసారా ఒక తాత, అసలు టోటల్గా మేము ఉన్నంతసేపు మొత్తం వాటర్లోనే ఉన్నాడు. అసలు చాలా మంచి ఏంటంటే మన మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా అయిపోతుందండి. చాలా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇలా వాటర్లో ఆడుకోవడం అంతా కూడా చాలా మంచిగా అనిపించింది అసలు. మోక్ష మోక్ష హ్యాపీ. అందరు నవ్వుకున్నారని అట్లా వస్తుంటే నాకైతే ఫుల్ భయమైంది. ఒకటేసారి అలాలన్నీ ఇట్లా మీదకి వచ్చింది అనిపించింది. ఫుల్ భయపడి అయితే ఉరికిడే ఉరికిన అట్లా వస్తుంది భయమైంది. మా డాడీ అయితే ఫుల్ నవ్విరు నన్ను చూసి అసలు అందరూ. వస్తున్నాయి వస్తున్నాయి. ఇలా వాటర్లో ఎంతసేపు ఉన్నా ఉండాలనిపిస్తుంది మనకైతే. అసలు కొద్దిసేపు ఆడుకున్నాక ఇంకా నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాము అంటే అసలు మా పాప రమ్మంటే కూడా రాలేదు. మేము అందరం ఓకే, నాకు తెలుసు ఆల్రెడీ మా పాప ఫుల్గా తడుస్తుంది, అందుకే తనకి ఫుల్గా ఎక్స్ట్రా డ్రెస్సెస్ అయితే రెండు పెట్టిన. ఎందుకంటే ప్రతి దగ్గర ఇట్లే తడుస్తూ ఉంటుంది, ఎట్లయినా తను ఈజీగా తడిచిపోతుంది. అందుకే ఇలాంటి క్లాత్స్ అయితే పెట్టిన. మేమైతే గోవాకి వెళ్ళినప్పుడు డ్రెస్ తీసుకొచ్చిన, అందుకే అది ఇప్పుడైతే వేసినా పనిచేస్తుంది. ఎందుకంటే తొందరగా ఏమంటారు డ్రై అయిపోతుంది ఆ డ్రెస్. ఇంకో డ్రెస్ వేసిన, ఇది అయిపోయినాక మళ్ళీ ఇంకొక డ్రెస్ అయితే వేసిన. మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళినాము. నెక్స్ట్ వీడియో అయితే పెడతాను. చాలా మంచి అసలు చాలా అద్భుతమైన ప్లేస్కి అయితే వెళ్ళినాము వైజాగ్లో. బీచ్ అయితే కాదండి, బీచ్ కాకుండా ఇంకొక ప్లేస్ అయితే ఉంది వైజాగ్లో, అదైతే మేము పెట్టినాము. చూసిరా మా పాప రమ్మంటే రావట్లేదు, అందుకే అట్లా గుంజుకోవాల్సి వస్తుంది. ఆ వాటర్ మీద చెవులకి రావాలనిపిస్తుంది. మేము గుంజుకొచ్చిన కొద్దీ మళ్ళీ పోవుడు, మళ్ళీ కాల్చేలన్నీ ఆ మట్టితో ఉంటాయి కదా, మళ్ళీ వాటర్లో మంచిగా కడిగిన కొద్దీ మళ్ళీ వచ్చి మళ్ళీ ఇట్లే చేసింది. మస్తు సేపు ఒరిచినాక తొందరగా మా డాడీ వచ్చి లాక్కొని వెళ్ళిపోయాడు. అంటే మా డాడీ ఇట్లా లాక్కొని తీసుకుని మా డాడీని కొరికింది. అంతగా వాటర్లోనే ఉంటానే ఏడ్చింది. అట్లా వేసేసింది ఈ అమ్మాయి. ఇదంతా అయిపోయినాక తీసుకెళ్తుంటే అట్లా వేసింది. అసలు బీచ్ అయితే చాలా బాగుంది. బీచ్ గురించి నెక్స్ట్ వీడియో అయితే డెఫినెట్గా చూడండి. మంచి ప్లేస్కి అయితే వెళ్ళాం మేమైతే.
చాలామంది అక్కడ ఫొటోస్ కావాలా ఇట్లా అన్నీ తీస్తామని చెప్పేసి అడుగుతారు. కానీ మేమైతే ఎక్కడ దిగలేదు. ఓన్లీ వెళ్ళే రోజు మాత్రమే మేము ఫొటోస్ దిగుదామని చెప్పేసి ఈరోజు ఏం ఫొటోస్ దిగలేదు. మామూలుగా నా మొబైల్లో అయితే ఫొటోస్ తీసుకున్నాం. చాలా బాగుంది బీచ్, ఆర్కే బీచ్. ఇంకా వైజాగ్లో చాలా బీచెస్ ఉన్నాయి. ఏంటంటే అది ఒక సముద్రం ఎడ్జ్ కాబట్టి చాలా అంటే చాలా బీచెస్ ఉన్నాయి. అది యారాడ బీచ్, భీమిలి బీచ్, రిషికొండ బీచ్, అన్ని బీచెస్ ఉన్నాయి. అన్ని బీచెస్ చూద్దామని చెప్పేసి అనుకున్నాము. సో ఇది అయితే ఆర్కే బీచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. డెఫినెట్గా మీరు నెక్స్ట్ వీడియో అయితే చూడండి. ఇలా బీచ్ నుంచి వస్తుంటే పైన ఆకాశం, కింద వాటర్ చూసి అసలు ఆ క్లైమేట్ అదంతా కూడా చాలా మంచిగా అనిపించింది నాకైతే. చాలా మంచి ప్లేస్కి అయితే వచ్చినాం మేమైతే. మీరు కూడా డెఫినెట్గా వైజాగ్ అయితే వెళ్ళి ఇలా పిల్లలతో కానీ ఫ్యామిలీతో మీరైతే చాలా బాగా ఎంజాయ్ చేయండి ఇలా. నెక్స్ట్ మేమైతే ఇలా పాత అయితే ఉంది. మా బావ అయితే కార్ తీసుకొస్తా అన్నాడు. హోటల్ ఉంది కదా, హోటల్ దగ్గరనే ఉంది. సో కార్ తీసుకొచ్చేలోపు మేమైతే ఇలా వెళ్తున్నాము. కార్ తీసుకొచ్చినాక మేమైతే నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్ళాము. నెక్స్ట్ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ ప్లేస్ కూడా అక్కడనే మేము ఉన్న ప్లేస్ నుంచి జస్ట్ ఒక 15 to 20 minutes అయితే ఉంటుంది. చాలా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.